మహానాడు ఎఫెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ వేళ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మహానాడు కార్యక్రమం అనేది కడపలో రేపు ఎల్లుండి అంటే 3 రోజుల పాటు కూడా జరగబోతున్నాయి. సో మరి ఈ క్రమంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కావచ్చు, కోనసీమ కావచ్చు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉంటాయో అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, వాళ్ళందరితో కూడా సమావేశం జరిపించాలి, వాళ్ళందరితో కూడా మాట్లాడాలనే విధంగా ఆయన మాత్రం నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కూటమికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళందరూ కూడా మహానాడు కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. అక్కడికి వెళ్ళాల్సిన ప్రజలు వెళ్తారు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా అక్కడే ఉంటారు, అక్కడ పనులు చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మిగతా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏరియాస్ అంతట్లో కూడా ఎవరు కూడా ఉండరు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో బిజీ ఉంటారు. కాబట్టి ఇదే అదునుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ప్రతినిధులు, తన నాయకులతోటి ఎక్కడికక్కడ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడాలి అనే విధంగా అయితే తను ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మరి ఆయన ఈ నిర్ణయానికి ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుందని కూడా అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా రీజన్ ఉండకపోలేదు, ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ బిజీలో ఉన్నప్పుడు ఇక్కడ ఈయన పని ఈయన చేసుకుంటాడు అనమాట. అంటే ఎంత ఎవరితో మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితులు మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు. కాకపోతే ఏదో ఒక విధంగా పార్టీకి బలం చేకూర్చుకోవాలి. సో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 11 నెలల 12 నెలల సమయం గడుస్తున్న సమయంలో చాలా మంది కూడా వైసీపీ పార్టీ నుంచి కూటమిలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వైసీపీ పార్టీలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కావచ్చు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేసినారు. సో మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతూ ఉంటే మరి ఇంకా పార్టీకి బలం ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు ఆయన చేసే పని ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇంతకుముందు పాదయాత్ర చేసి అప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి సింపతి గెయిన్ చేసుకొని ఆయన గెలుపొందాడు, సీఎంగా వచ్చాడు, మంచి భారీ మెజార్టీ వచ్చింది. కాకపోతే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి నిలుపుకోలేకపోయాడు. తాను చేసినటువంటి అప్పులు కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి చేయకుండా అండ్ అసలు స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేకుండా, సో ఇట్లా చాలా రకాలుగా పనులన్నీ కూడా మిగిలిపోయాయి. ఎక్కడివక్కడ ఇచ్చిన హామీలు కావచ్చు, ఓన్లీ ఒక సంక్షేమ పథకాలు తప్ప నేను చేసింది ఏది కూడా లేదని చాలామంది అభిప్రాయపడుతూనే ఉన్నారు. సో మరి ఇప్పుడు ఆయన గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఏరియాస్లో కూడా మనం అందరితోని మాట్లాడితే అది ఇదని ఏదో ఒక మాయమాటలు చెప్పేసి వాళ్ళ నుంచి బలం చేకూర్చుకోవాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి ట్రై చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఖచ్చితంగా ఇది మహానాడు ఎఫెక్టే అనుకోవచ్చు. సో మరి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన కూటమి ప్రభుత్వం చేసిన పనులు కావచ్చు, నెరవేర్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అన్నీ కూడా సంక్షేమంగా అంటే సజావుగానే ముందుకు సాగుతున్నాయి. సో ఇక మీదట కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అన్ని కూడా నెరవేరుస్తామని చెప్పారు. యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా అడవులు కావచ్చు అండ్ మూగ జీవాలకు కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లు వేయించడం కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 100% వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో మహానాడు అనే ఒక కార్యక్రమం పెట్టడం, సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఆయన అప్పట్లో ఎంత మంచి ఒక సెన్సేషనల్గా ఒక సీఎంగా ఎంత మంచి సేవలు అందించారో స్టిల్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆయన గొప్పదనమే. సో ఆయన ఒక 50% ఆయన సైడ్ నుంచి, ఇప్పుడు కూటమి సైడ్ నుంచి ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా మంచి పేరు వస్తుంది మహానాడు తర్వాత అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ ఎఫెక్ట్ వల్ల ఓకే మీరు ఇట్లా చేస్తున్నారా, నేను చేయాల్సింది చేస్తా అని చెప్పేసి సో మరి గ్రౌండ్ లెవెల్లో ఆయన కూడా బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.